హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మండే అంటే మీకు తెలిసిందే, డివోషనల్ టాపిక్. బాబు ఒక నిమిషం ఆగాలమ్మా. మండే అని చెప్పేసి ఏదో ఒక డివోషనల్ స్టోరీ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మాకు ఏదైనా డిఫరెంట్ కావాలమ్మా. డిఫరెంటా? సరే, నేను నీకు చెప్తాను. అవును, నువ్వు టెంపుల్కి వెళ్తే నీకు ఏం ప్రసాదం పెడతారు ఒకసారి చెప్పు. ఏముంది, టెంపుల్కి వెళ్తే తీర్థం, ఇంకా పులిహోర, ఇంకా కొన్ని అంటే టేరియన్కి సంబంధించినవి ఐటమ్స్ పెడతారు. కానీ నేను ఇప్పుడు చెప్పే టెంపుల్స్లో వెజిటేరియన్ ఉండదు, నాన్ వెజిటేరియన్ ఉంటుంది. మనోడు కొంచెం షాక్ అయినట్టు ఉన్నాడు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అంతకుముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అది ఏంటి అంటే, మన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని, ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి అయితే బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కేరళలోని భగవతి టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని చూసుకుంటే గత కొన్ని శతాబ్దాలుగా ఈ టెంపుల్లో అయితే ఒక ఆచారం అయితే ఉంది. ఇందులో అయితే ఫిష్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి అయితే భక్తులకి పంచుతారు. అది కూడా ఫెస్టివల్ టైమ్స్లోనే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒడిశాలోని పటనేశ్వరి టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో అయితే ప్రత్యేక బలిగా అని చెప్పేసి క్రాబ్ కర్రీ అయితే ఇస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తమిళనాడులోని కాటేరమ్మ టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టీఎన్లో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే ఫెస్టివల్ టైమ్స్లో అయితే చికెన్ 65ని అంటే చేసి ఆ దేవతకు ఫస్ట్ అయితే సమర్పిస్తారు. దాని తర్వాత అయితే భక్తులకి అంటే పంచుతారు. ఫ్రెండ్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆంధ్ర కోస్టల్ గంగమ్మ టెంపుల్. ఫ్రెండ్స్, అంటే ఇది ఎక్కడ అంటే వైజాగ్ లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడు చేపల వాళ్ళు ఉంటారు కదా, అంటే చేపలు పట్టిన వాళ్ళేమో అంటే ఆ కమ్యూనిటీ మొత్తం ఈ గంగమ్మ తల్లికి ఫ్రాన్స్ ఫ్రైను అంటే ప్రసాదంగా అంటే చేసి పంచుతారు. అది కూడా నార్మల్ డేస్లో కాదు, ఓన్లీ అకేషనల్ డేస్లోని మాత్రమే. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి అస్సాంలోని శక్తి టెంపుల్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో అయితే డక్ మీట్ కర్రీ చేసి, అండ్ అది కూడా అకేషనల్ డేస్లోనే. ఫ్రెండ్స్, అండ్ అక్కడ ఉన్న అంటే ప్రజలు అయితే దీన్ని రిచువల్ ఫుడ్గా అయితే అంటే పరిగణిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ముత్తూరు అమ్మన్ టెంపుల్ అంట. ఈ టెంపుల్లో అంటే అకేషనల్ టైమ్స్లో అయితే నాటుకోడి, ఇంకా అది కూడా ఎలా చేస్తారు అంటే రోస్ట్ టైప్ లోపల అయితే ప్రసాదంగా అయితే చేస్తారు. అకేషనల్ టైమ్స్లో అయితే ప్రజలకు అయితే పంచుతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర పోలేరమ్మ టెంపుల్. ఈ టెంపుల్లో అయితే ఆ దేవతకు అయితే అకేషనల్ టైంలో అయితే డ్రై ఫిష్ అయితే అంటే చట్నీ అంటే టైప్ లోపల చేసి అండ్ రైస్తో పాటు అయితే పంచుతారు. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ బోనాలు. ఫ్రెండ్స్, ఆ టెంపుల్లో అయితే అకేషనల్ టైమ్స్లో ఎగ్ అంటే పులుసు టైప్ లోపల చేస్తారు. చేసి దాని తర్వాత రైస్తో పాటు అంటే ఇవి అయితే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఫ్రెండ్స్, అండ్ మీరు నేను ఇప్పుడు చెప్పిన టెంపుల్స్లో ఏ టెంపుల్కి వెళ్ళారు, మీరు ఏ టెంపుల్లో ప్రసాదం తినాలి అనేసి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.